మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట మండల పరిధిలో ఉన్న వివోఏలు నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నారు. 43 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా సమ్మె చేస్తున్న వివోఏలకు ప్రతిపక్ష పార్టీ కూడా 5వ రోజు మద్దతు పలికింది. ఎండ తీవ్రతకు నిర్మించిన టెంట్ సైతం చినిగిపోయినప్పటికీ అవేవీ లెక్క చేయకుండా చేస్తున్న సమ్మె వివోఏలకు టీఆర్ఎస్ అభ్యర్థులను మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ అంతులేని హామీలు ఆకాశంలోనే వేలాడుతున్నాయని, అర్థం కాని రీతిలో అధికారి ప్రభుత్వం ఉందని, అంతర్గత భావోద్వేగంగా లక్ష్యాన్ని స్పష్టం చేయాలని స్థానిక నాయకులు కోరారు. వివోఏలు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి ఒక్కరి హెచ్ఆర్ పాలసీని వర్తింప చేసే విధంగా అమలు చేయాలని, నిజమైన వివోఏలకు పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వానికి వివరాలు అందజేయటానికి ట్యాబ్లు, వాటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా మా దమ్మపేట మండలం ఐకేపీ వివోఏలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. మేము కనీసం 5,000 జీతానికే పనిచేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఏ పని వచ్చినా మేము ఖచ్చితంగా చేయాలి. రోజు రీఛార్జ్కి ఫోన్కి నెల వచ్చేసరికి 450 రూపాయలు అవుతున్నాయి. ఆ రీఛార్జ్ కూడా 28 రోజులే వస్తుంది. కానీ గవర్నమెంట్ మాకు 5,000తోనే కిశోర బాలికలు చేయాలి, 60 సంవత్సరాల మున్సిలో గ్రూపులో చేర్చాలి. తర్వాత మళ్ళీ ఏదైనా ఆఫీసులో సమస్య ఏదైనా వర్క్ పని ఉంటే మేము ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. తర్వాత మేము అదే నిత్యావసర ధరలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అవే చూసుకోవాలా. ఈ నెట్ సౌకర్యాన్ని రోజు ఛార్జీలు ఆటోకి రావాలంటే 50 రూపాయలు. ఆ 5,000తోనే మేము ఇంట్లోనే గడుపుకోవాలా. మా డిమాండ్స్ ఏమంటే కనీసం 26,000 ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ చేయాలి, అర్హులైన వివోఏలు ఉన్నారు, సీసీలుగా ప్రమోట్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ చేయాలి, జాబ్ సౌకర్యం కల్పించాలి, ఇన్సూరెన్స్ చేయాలి. వివోఏలు ఎంతో మంది అదే హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు కానీ వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మేము గెలిచాక మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తించుకుంటామన్నారు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు ఎక్కినట్టు మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. మమ్మల్ని కోటి మహిళల్ని కోటేశ్వరం చేస్తున్నారన్నారు. మమ్మల్ని పేదరికంలో నెట్టేస్తున్నారు. మేము మహిళల్ని బలోపేతం చేస్తున్నాం. మమ్మల్ని చూస్తే వెనక్కి మమ్మల్ని పేదరికంలో పెట్టేస్తున్నారు. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి. మా ఆవేదనని గుర్తించి మేము రోడ్డు ఎక్కినందుకు మీ సమ్మె మేము కొనసాగుతూనే ఉంటాం. గవర్నమెంట్ దిగొచ్చి మాకు ఎంతో మంది సాయం చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నామండి.